Hello guys, good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మార్నింగ్ అయిందంటే ఖచ్చితంగా 11:15 కి మనం రావాల్సిందే, ఒకసారి కొత్త డైట్ రెసిపీ మీ ముందుకు తీసుకురావాల్సిందే. మరి అందులో భాగంగా ఇవాళ కూడా ఒకసారి కొత్త డైట్ రెసిపీతో మేము రెడీ అయిపోయాం. మేమంటే నేను కాకుండా ఇంకెవరు వస్తారు? ఎస్, లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుంటే ఆబ్వియస్లీ నేను బాగున్నట్టే, ఎందుకంటే మీరు బాగున్నప్పుడు మాకు మంచి మంచి వంటలు నేర్పిస్తారు, మంచి మంచి వంటలు రుచి చూపిస్తారు, కాబట్టి ఆటోమేటిక్ గా నేను బాగలేకపోయినా బాగుంటాను అనమాట. సో ఇవాళ మన వ్యూవర్స్ కి మనం ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నాం జాను? చాలా మంచి ఇంట్రెస్టింగ్ లంచ్. పిల్లలకి యూజువల్ గా లంచ్ సరిగ్గా తినకుండా ఉండటం, తిరిగి తీసుకొచ్చేయటం అవి చేస్తూ ఉంటారు అనమాట. సో చోలే పరాటా. చోలే పరాటా అంటే చక్కగా లంచ్ తిని, అంటే లంచ్ బాక్స్ ఇంటికి తీసుకురాకుండా మధ్యలో బయట కూడా పడేసి ఇంటికి రాకుండా ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మంచి చోలే పరాటా ఇవాళ మనకి జానకి గారు నేర్పించబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. చోలే పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన కాబూలీ శనగలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, నూనె, నెయ్యి. సో చోలే పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఎస్, కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్, కుక్కర్ అన్ని నేను రెడీ చేసేసాను జానకి గారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మంట పెట్టండి. మంట పెట్టాలి. మంట పెట్టేసి పెడదాం పెట్టండి, అంటే స్టవ్ వెలిగించామని జాను అర్థం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందామా అనుకున్నా. ఓకే జాను, సో ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం? సో శనగలు, నానబెట్టిన శనగలు ఇవి బాయిల్ చేసుకోవాలి మనము. ఓకే, ఆల్రైట్. వాటర్ యాడ్ బాయిల్ చేసుకోవాలంటే వాటర్ కూడా యాడ్ చేసేయాలి. చాలు. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఎన్ని విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకోవాలి? 3 విజిల్స్. సో మరి కావాల్సిన దీనికి ఇలా మూత పెట్టేసి చక్కగా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇదేమో అక్కడ పెట్టండి, ఈ లోపల మనం పరాటా రెడీ చేసుకుందాం. అవును, పరాటా రెడీ చేసేసుకుంటే సగం గోల్ వదిలిపోద్ది జానకి గారు మీరు చెప్పినట్టుగానే. సో ఫస్ట్ కుక్కర్ ని మనం ఇటు పెట్టేసుకొని ఇది ఇటు. రైట్. ఓకే, సో జానకి గారు మనం గోధుమ పిండితోని ఫస్ట్ పరాటాలు చేసుకుంటున్నాం అనమాట. రైట్ రైట్. నాట్ ఈవెన్ మైదా పిండి. నో మైదా మనం యూజ్ చేయం కదా. సో పరాటా లాగా చేయాలి కాబట్టి 2 చేసుకుందామా? ఓకే, ఇలా మనం పరాటాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. నిజంగానే టైం సేవ్ చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలి, ఫటాఫటా. మీరు చేసిందే చేస్తున్నా ఫస్ట్. ఓకే, ఎందుకంటే నేను చేసిందే పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి. సో యా, పరాటాస్ మనం చిట్టి చిట్టి పరాటాస్ చేసుకుంటున్నామా? కాదు, యాక్చువల్ గా ఫస్ట్ ఇట్లాగా చేసిన తర్వాత దాని పరాటా అంటే కొంచెం లేయర్డ్ గా ఉంటుంది కదా. అవును, లేయర్ లాగా చేయాలి ఇప్పుడు మనం దీన్ని. ఇప్పుడు దీన్ని మళ్ళీ లేయర్ లాగా చేస్తున్నామా? ఒక సింపుల్ మెథడ్ ఒకటి చూసాను ఈ మధ్య, అది చేద్దామనేసి. అది మన అందరితో షేర్ చేసుకుంటున్నారు అనమాట ఇవాళ మీరు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఆల్వేస్ కొంచెం అంత నెయ్యి రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఇట్లా. వావ్, అదేంటి నెయ్యితో యాడ్ చేస్తున్నారా మీరు? ఎస్, నెయ్యితోనే. ఓకే, ఫెంటాస్టిక్. వావ్. ఓకే, అయ్యో మొత్తం అన్ని 4 లేయర్స్ లాగా చేసేస్తున్నారా? కరెక్ట్. 4 లేయర్స్ చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం చపాతీలా చేయాలి. డన్. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చేసేసేయండి. ఓకే, చాకుందా? నాకు అర్థమైపోయింది మీరేం చేస్తున్నారో. సో ఫోల్డ్ చేసుకుని హాఫ్. రైట్. ఓకే, ఇప్పుడు ఊరుకుని ఇట్లా ప్రెస్ చేయండి. నాకు అర్థమైపోయింది, నేను చూసాను ఇది. అర్థమైపోయింది, చూసారా? రైట్. ఇప్పుడు లేయర్స్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చక్కగా దీన్ని మనం పరాటాస్ లాగా వత్తుకోవాలి. ఆ తర్వాత పరాటాస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో హియర్ వి గో. ఓకే, సో జాను, ఎస్ అంటే వితౌట్ ఆయిల్ మనం దీన్ని కాల్చుకుంటున్నావా? విత్ ఆయిల్ కొంచెం మనం వేసుకుందామా? నార్మల్.
ఓకే, సో జస్ట్ మనం ఎవ్రీ టైం చపాతీస్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే పరాటాస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. కదా కాలిన తర్వాత అప్పుడు వేయండి. ఓకే, కొంచెం కొద్దిగా చపాతీ కొంచెం ఇలా పొంగుతుంది కదా అప్పుడు వేయండి. ఓకే, ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు, కొంచెము కాలిన తర్వాత అప్పుడు తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేసేసుకుందామా ఇంకోటి? ఎస్, అవి చిట్టి పరాటాసే కాబట్టి హ్యాపీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఓకే ఓకే, సో దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇలానే 1 after 1 పరాటాస్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో మొత్తం మీద 4 పరాటాస్ రెడీ అయిపోయి, 3 నాకు, 1 జానకి గారికి. బికాస్ సైజ్ చూసి అలా డివైడ్ చేసుకున్నాం అనమాట మేమిద్దరం. సో నా సైజ్ కొంచెం పెద్దది కాబట్టి నేను 3 పరాటాలు, అండ్ జానకి గారు కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఆవిడ ఒక పరాటాతోనే మేము ఇవాళ సరిపెట్టబోతున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఏం చేస్తాం జానకి గారు? నెక్స్ట్ చోలే రెడీ చేసుకుందాము. ఓకే, సో జానకి గారు ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నాం కదా, ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ మొత్తం పోయింది కూడా చోలేకి. రైట్, సరిపోతుంది. నెక్స్ట్ ఇది హీట్ అయిన తర్వాత కొంచెం అంతా ఆనియన్స్. ఓకే, సో ఇప్పుడు మనం చోలే రెడీ చేసుకుంటున్నాం అనమాట. పరాటా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి. ఎస్, బాగా కుక్ అయిపోయిందా? బాగా కుక్ అయింది. అప్పుడే వేయకూడదు ఇందులో, వెయిట్ లేదు, ఐఎమ్ జస్ట్ చెక్కింగ్. ఓకే, ఇంకొకటి దాన్ని కొంచెము కొన్ని తీసుకుని దాన్ని కొంచెము క్రష్ చేయాలన్నమాట. స్పూన్ తోనే క్రష్ చేసుకోవాలి. ఇదొకటి ఇస్తాను మీకు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వాటిని చక్కగా ఫ్రై చేసుకుంటాం. కొంచెమే, చాలు 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 చాలు, సరిపోతాయి. ఇది తీసేయండి, ఇంకొంచెం తీసేయండి. ఓ, వీటిని కొంచెం స్పూన్ తో క్రష్ చేసేయండి. ఓకే, ఇది క్రష్ అవ్వాలంటే చక్కగా ఉడుకుండాలి కాబట్టి దీన్ని మనం సో 3 విజిల్స్ సరిపోనియా లేదా అనేది కరెక్ట్ తెలుస్తుంది. ఓ, 3 విజిల్స్ సరిపోయాయి. సో కొంచెం ఇట్లా బ్రౌన్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టొమాటోస్ స్పూన్ ఇవ్వండి. ఇది ఓకేనా? ఇంకా క్రష్ చేయాలి? స్పూన్ ఇచ్చేసాను, సరిపోతుంది. కొంచెం అంత ఉప్పు. ఓకే, తూ గోజిల్లా తూ గోజిల్లా అదన్నమాట పాట మధ్య. కొంచెం కారం. చూసారా, నాకు ఏదైనా పని చెప్తే ఎంత కష్టం అవుతుందో మాట్లాడకపోతే. కొంచెం పసుపు. యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్. కొంచెం ధనియాల పౌడర్. ఓకే ఓకే, కొంచెం ఇట్లా డ్రైగా అయిపోతుంది కదా, ఇప్పుడు అవి యాడ్ చేసేసాయి. ఇది అన్ని యాడ్ చేసేయచ్చు. ఓకే, సో ఉడికించుకున్న ఈ కాబూలీ శనగలు ఏవైతే ఉన్నాయో వాటర్ తో సహా యాడ్ చేసేయండి. వాటర్ తో సహా. ఓ, సో నెక్స్ట్ మనము కొంచెం అంతా గరం మసాలా. మసాలాస్ అవన్నీ వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ అరోమా తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ చింతపండు రసం. చింతపండు రసం కొంచెం ఎక్కువ అవసరం ఉండదు, టేస్ట్ కి కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వటానికి కొంచెం అంత చింతపండు రసం. ఓకే ఓకే, సో లెట్ ఇట్ కుక్. సో ఇప్పుడు ఎంతసేపు అలా కుక్ అవ్వాలి? అది కొంచెం దగ్గర పడగానే తీసేయచ్చు. అన్ని కుక్ అయిపోయినాయి, అన్ని ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ కలిసి ఒక మంచి కర్రీ ఫామ్ రాగానే తీసేయచ్చు. ఓకే, సో ఇంక ఇందులోకి మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకేం ప్రొసీజర్ ఏం లేవు. ఓకే, సో జాను పరాటాస్ రెడీ అయిపోయాయి కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చోలే పరాటా ఫైనలీ రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఎస్, ఓకే. వావ్, చోలే పరాటా రెడీ అయిపోయింది. స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ఎస్పెషల్లీ లంచ్ టైంలో బాగా ఉపయోగంగా ఉంటుందన్నమాట ఈ చోలే పరాటా. మరి ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చోలే పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన కాబూలీ శనగలు, ఉల్లిపాయ ముక్కలు,
టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, నూనె, నెయ్యి. చోలే పరాటా తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో నానబెట్టుకున్న కాబూలీ శనగలు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకుని ఇప్పుడు ఒక చపాతీని మరొక చపాతీపై పెట్టి మధ్యలో నెయ్యి రాసుకోవాలి. దీన్ని రోల్ చేసుకుని పరాటాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పరాటాల్ని 2 వైపులా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, ఉడికించుకున్న కాబూలీ శనగలు, గరం మసాలా, కొద్దిగా చింతపండు రసం వేసి కుక్ చేసుకున్నట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి లంచ్ చోలే పరాటా రెడీ. ఓకే, సో చోలే పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జానో నేను టేస్ట్ చేసేస్తున్నాం. జానో రెడీ? రెడీ, గో గో. మా ఇద్దరు కాంపిటీషన్ లాగా ఉంటది ఎవ్రీడే టేస్టింగ్ టైం అనేసరికి. క్లోజ్ ఇట్ వేసుకోండి, ఇట్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్తా, రాసుకోరా సాంబా. చాలా చాలా బాగుంది అండ్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనం గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి చాలా మంచిది. అండ్ చోలే పరాటా 2 కాంబినేషన్ కూడా అద్దరిపోయింది అన్నమాట. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డైట్ మెన్యూ. థ్యాంక్ యూ జాను, యూఆర్ ఆల్వేస్ ది బెస్ట్. మై ప్లెజర్. సో వ్యూవర్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Till then, take care and keep watching. ఇది అభిరుచి. Bye bye.